చాలా మంది ఇది అబ్రహాము అనే మాటలు విని పేరులో ఏదైనా చిన్న మార్పు చేసుకుంటే బ్రతుకు మారిపోద్ది అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. దాన్ని ఏమంటారంటే న్యూమరాలజీ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే, బాబు నీ పేరు చెప్పంటారు. నా పేరు చెప్పాను ఒకసారి. అలాగే అరకు వెళ్తే అరకు నుండి వచ్చేటప్పుడు ఒక ఆయన రోడ్డు మధ్యలో అందరినీ ఆపుతున్నాడు. ఏమైందండి, ఏం జరిగిందని అడిగితే, మీ పేరు ముందు చెప్పండి, తర్వాత చెప్తాను మొత్తం అన్నాడు. నా పేరు హనోక్ అండి అంట. మీరు క్రిస్టియనా అన్నారు. అవునండి, నేను కూడా క్రిస్టియన్ అండి. అయితే ఏం చేస్తారంటే, నేను పేర్లు మారుస్తూ ఉంటానండి అన్నాడు. ఏం చేశాడట? పేర్లు మారుస్తూ ఉంటాడంట. నేను ఇలాంటివన్నీ నమ్మనండి అంటే, అప్పుడు మీరు నమ్మి తీరాలండి అన్నాడు. ఎందుకండి, ఎందుకు నమ్మాలంటే, మీకు తెలియదండి వాక్యం ఏమని రాయబడిందండి వాక్యంలో? అబ్రహాముగా ఆ పేరులో ఒక వైబ్రేషన్ వచ్చిందండి అన్నాడు. ముందు అబ్రాహం ఎలా ఉందట? సింపుల్ గా ఉందట. అబ్రహాం అనగా నేను పేరులో ఏదో ఒక వైబ్రేషన్ ఉందంట. అందుకే బ్రతుకులో కూడా వైబ్రేషన్ వచ్చిందంట. నేను అన్నాను, పేరు మార్చడం వల్ల బ్రతుకు మారలేదయ్యా. యేసు ప్రభు పిలిచాడు కాబట్టి, విధేయత చూపించాడు కాబట్టి బ్రతుకు మారింది. స్తోత్రం చెప్పండి గట్టిగా.